హలో ఫ్రెండ్స్, ఫేస్బుక్ మెటా ఏఐ ఏదైతే ఉందో అది ఓకే రికమెండేషన్స్ వస్తున్నాయి ఫేస్బుక్లో. అవుట్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను మామూలుగా ఓపెన్ చేసిన తర్వాత ఏమైంది, ట్రై చేసిన మేక్ మై ప్రొఫైల్ పిక్చర్ ఇంటూ ఏ కాటన్ అని పెట్టేసి ట్రై ఇచ్చింది. ఊప్స్, ఐ కెనాట్ జనరేట్ దట్ ఇమేజ్, కెన్ ఐ హెల్ప్ యూ ఇమాజిన్ సంథింగ్ ఎల్స్ అని చెప్పి అడిగింది. సరే, ఫన్నీ మంకీ అనుకుంటున్నా. అది నార్మల్ ఒక ఫోటోని ఇచ్చింది. అదైతే ఇందులో చూడలేదు. దాని తర్వాత కొటేషన్స్ పెడదామని, కొటేషన్స్ ఒకటి ఏదన్నా మనం చూద్దాము ఏమొస్తుంది అని చెప్పేసి ఒక కొటేషన్ టైప్ చేసిన. సక్సెస్ ఈజ్ నాట్ ఫైనల్, ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఫెటల్, ఇట్ ఈస్ ద కరేజ్ టు కంటిన్యూ దట్ కౌంట్స్ అని చెప్పేసి పెట్టిన. అది జనరేట్ చేయలేకపోయింది. దాని తర్వాత నేను మళ్ళీ ఓపెన్ చేసి ఇంకా సింపుల్ లాంగ్వేజ్లో దానికి టైప్ చేసి పెట్టిన. దాని తర్వాత ఇంకొకటి వేరే రాసి ఇచ్చిన. మేక్ ఏ కోట్ ఫర్ సక్సెస్ ఈజ్ నాట్ ఫైనల్, ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఫ్యాటల్, ఇట్ ఈస్ ద కరేజ్ టు కంటిన్యూ దట్ కౌంట్స్ అని చెప్పి పెట్టిన. అది ఏం చేసింది, క్రియేట్ చేసి ఒక ఇమేజ్ని అయితే ఇచ్చింది నాకు. దాంట్లో ఏమని ఇచ్చింది, సక్సెస్ ఈజ్ నాట్ ఫైనల్, ఫెయిల్యూర్ IHO నాట్ ఫ్యాటల్, ఇట్ ఈస్ 3 కరేజ్ టు కంటిన్ కౌంట్స్. సో ఇది చాలా ఇంప్రూవ్ అవ్వాలి. సో అట్లనే ఇంకొకటి కూడా కొట్టిన. ఇంకోటి కొడితే అక్కడ కూడా నాకు ఎర్రరే వచ్చింది. అంటే అది స్పెల్లింగ్ మిస్టేక్స్లు బాగా వస్తున్నాయి. సరే, ఇంకోటి కూడా ట్రై చేద్దామని ట్రై చేసిన. స్టిల్ అట్లనే మనకి అనదర్ ప్లీజ్ అని ట్రై చేస్తే కూడా మనకి సేమ్ అదే విధంగా స్పెల్లింగ్ మిస్టేక్స్లు బాగా వస్తున్నాయి. అయితే నేను అడిగిన, వై ఆర్ యూ మేకింగ్ స్పెల్లింగ్ మిస్టేక్స్? దాని తర్వాత మిస్టేక్స్ ఈజ్ దట్ వాంటెడ్లీ ఆర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అని చెప్పేసి నేను టైప్ చేస్తే అదేం చేసింది, అపాలజీ మెసేజ్ చేసింది. అపాలజీ ఒక రిప్లై అయితే ఇచ్చింది, రీజన్స్ ఫర్ స్పెల్లింగ్ మిస్టేక్స్ అని, హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని చెప్పేసి. సో ఇది ఇంకా చాలా ఇంప్రూవ్ కావాలి మెటా ఏదైతుందో. నేను సేమ్ అదే విధంగా నేను నార్మల్గా కూడా ట్రై చేసిన. నార్మల్గా ట్రై చేస్తే అది నార్మల్ ఇమేజెస్ ఇచ్చింది, కొటేషన్స్ ఇచ్చే బదులు. సో ఇది వర్త్లెస్. మెటా ఏదైతుందో అది ఇంకా ఇంప్రూవ్ కావాలి. అదైతే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. సో ఇదైతే ఈ ఇష్యూని అయితే నేను ఫేస్ చేస్తున్నా. మీ దాంట్లో ఎవరైనా మీరు కూడా ఇలాంటి ఇష్యూ ఏదైనా ఫేస్ చేస్తూ ఉంటే ప్లీజ్ కింద కమెంట్లో తెలియజేయండి.